పాకాల కోర్టు ఆవరణలో విషపు పొగ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని జూనియర్ సివిల్ కోర్టు పరిసరాల్లో పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్లతో తోలిన ప్లాస్టిక్ వ్యర్థాలను అక్కడికక్కడే నిప్పు అంటించడం వల్ల భారీ ఎత్తున పొగ కమ్ముకుంటోంది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయం కోసం వచ్చే అర్జీదారులు, భక్తులు ఊపిరి పీల్చుకోవడానికే సతమతమవుతున్నారు. ఈ విషయంపై న్యాయవాది గౌరీశంకర్ రాజు, రాయల్ మోహన్ మాట్లాడుతూ చెత్త కాల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వచ్చే విషపు పొగ పర్యావరణంలో కలవడంతో దుర్వాసన, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గౌరీశంకర్ రాజు, అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకాల బార్ అసోసియేషన్. ఇక్కడ పాకాల కోర్టు నిర్మించి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పాకాల గ్రామ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఈ యొక్క పాకాల టౌన్కి సంబంధించి వేస్ట్ అంతా తెచ్చి పక్కన ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసి డంప్ చేస్తున్నారు. ఎన్నిసార్లు పాకాల ఈఓ గారికి, అదే ఎంపీడీఓ గారికి ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. ఈరోజైతే పూర్తిగా ఆ యొక్క డంపింగ్ యార్డ్ని పూర్తిగా కాల్ చేసిన అంటించిన దానివల్ల మొత్తం పొగంతా స్ప్రెడ్ అయ్యి చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా ఇక్కడ మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ చుట్టుపక్కల కూడా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కవర్ అయిపోయి కనీసం ఇక్కడ వచ్చేటటువంటి జనాలు కూడా, క్లయింట్స్ కానీ అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లిటిగెంట్ పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆ యొక్క పొగ పీల్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క అధికారులు, ఎంపీడీఓ గారు కానీ, ఈఓ గారు కానీ వాళ్ళందరూ వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క డంపింగ్ యార్డ్నే పూర్తిగా ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి వేరే ప్రాంతం ఎన్నుకొని అక్కడ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏ పంచాయతీ? పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ అయినా కానీ పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి డస్ట్ అంతా ఇక్కడ డంప్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా లిటిగెంట్ పబ్లిక్కి, ఇక్కడ కోర్టులో పనిచేసేటటువంటి స్టాఫ్కి, మార్నింగ్ 10 to 5 వర్క్ చేసేటటువంటి స్టాఫ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క గాలి పీల్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారము. నా పేరు రాయల్ మోహన్. నేను మాజీ బోయకొండ పాలక మండలి సభ్యుడిని. రాజు సార్ గారితో పనుండి కోర్టు వద్దకు వచ్చాను. ఇక్కడ పాకాల పంచాయతీ అధికారులు దాదాపు 4,000 కుటుంబాల వేస్ట్ అంతా ఇక్కడ తెచ్చి వేయడము, దర్జుడు ఫైర్ చేసినారు. దీనివల్ల క్లయింట్దారులకు, అర్జీదారులకు, కోర్టుకు వచ్చే వాళ్లకు, పోలీసు సిబ్బందికి, కోర్టు సిబ్బందికి మరియు లాయర్లకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ పొగ వల్ల విపరీతమైన దగ్గు వస్తూ ఉంది. దీనివల్లనే ప్రజానికానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీన్ని తక్షణమే తొలగించి రానున్న అర్జీదారులకు కానీ మంచి చేయాలి, మంచి పరిపాలన అందించాలి, మంచిగా ఉండాలి అనేసి దీన్ని ఎంపీడీఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ, ఈఓఆర్డి గారు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకొని దీన్ని అందరినీ శుభ్రం చేసి మంచిగా నెలకొల్పాలని కోరుకొనుచున్నాము. ఇటువంటిది డస్ట్ పీల్చడం వల్ల, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్యానికి జబ్బులు పాలవుతారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులతో కోర్టు వరకు వచ్చి, ఎన్నో సమస్యలతో కోర్టు దగ్గరకు వచ్చి న్యాయం కోసం వచ్చే అర్జీదారులకు కానీ, క్లయింట్లకు కానీ, లాయర్లకు ఎన్నో విన్నవించుకోవాల్సి వస్తే ఇటువంటివన్నీ డిస్టర్బ్ చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. తామందుల వారు తక్షణమే డిఎల్పిఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, పంచాయతీ అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను దూరంగా ఎక్కడైనా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకొనొచ్చు. మీ శ్రేయోభిలాషి రాయల్ మోహన్, మాజీ బోయకొండ ధర్మకర్త. న్యాయవాదుల కోసం ఇక్కడికి రావడం జరిగింది.